So f of x equal to x step x by x square plus 1. So this problem regarding to the functions, okay, first year function is mapping from open interval 1 comma 3 to R. Yes. Then find the range of the function. The problem is find the range of the function. సో అయితే ఎప్పుడైనా సరే మీకు చెప్పాను స్టెఫ్ ఎక్స్ కానీ మాడ్యులస్ ఫంక్షన్ కానీ ఓకే మాడ్యులస్ ఇస్ కంటిన్యూ నో ప్రాబ్లం ఓకే మాడ్యులస్ ఫంక్షన్ అయినా సరే పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. సో స్టెఫ్ ఫంక్షన్ మాడ్యులస్ ఫంక్షన్ ఇవన్నీ ఏంటంటే ఇటువంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు స్ప్లిట్ చేసుకోవాలని చెప్పాను. ఫంక్షన్ని స్ప్లిట్ చేసుకోవాలి ఫస్ట్, అంటే ఏ డొమైన్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ స్ప్లిట్ చేయాలి. సో దిస్ ఈక్వల్ టు స్టెఫ్ ఎక్స్ ఇప్పుడు చూడు 1 2 3. సో స్టెఫ్ ఎక్స్ అనేది ఎక్కడ స్ప్లిట్ అవుతుంది, మనకి ఇంటిజర్స్ దగ్గర స్ప్లిట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ 1 to 3 మధ్యలో ఇంటిజర్ ఏంటి 2 అనేది వస్తుంది కదా. సో 1 to 2. ఎస్. సో ఈ ఇంటర్వెల్లో స్టెఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, ఈ ఇంటర్వెల్లో స్టెఫ్ ఎక్స్ వాల్యూ 1 కదా. ఎస్ ఆర్ నో? స్టెఫ్ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి ఈ స్టెఫ్ ఎక్స్ 1 అయిపోతుంది కాబట్టి దిస్ ఇస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈ ఇంటర్వల్. ఓకే. నెక్స్ట్ ఇంటర్వల్ ఏంటి 2 to 3 క్లోజ్ టు ఓపెన్ 3. ఎందుకంటే ఇక్కడ 2 మనకి ఇంక్లూడ్ చేయలేదు, ఇక్కడ 2 ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ టు ఓపెన్ 3 ఈ ఇంటర్వల్ స్టెఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 2, స్టెఫ్ ఎక్స్ వాల్యూ 2 కాబట్టి ఇది 2 అవుతుంది. సో దట్ ఈస్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. వినండి జాగ్రత్తగా, మన ఫంక్షన్స్ ఒకసారి రీకాల్ చేసినట్టుగా ఉంది. ఎస్. ఓకే. ఇప్పుడు ఇది ఫంక్షన్. ఇప్పుడు మనం రేంజ్ కనుక్కోవాలంటే సో ఈ ఇంటర్వల్లో రేంజ్ కనుక్కుంటాం, ఈ ఇంటర్వల్లో రేంజ్ కనుక్కుంటాం. ఓకే. సో ఇది f1 ఇది f2 అనుకోండి. ఎస్. రేంజ్ ఆఫ్ f ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ f1 యూనియన్ రేంజ్ ఆఫ్ f2. మీకు ఆల్రెడీ ఫంక్షన్లో చెప్పాము డొమైన్ ఆఫ్ f1 డొమైన్ ఆఫ్ f2 అంటే ఇప్పుడు ఆ రెండు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటర్సెక్షన్ తీసుకుంటాం డొమైన్కి, రేంజ్కి ఏం తీసుకుంటాం యూనియన్ తీసుకుంటాం. క్లియర్? ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ టు f1 యూనియన్ f2 రాసామనుకోండి. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమవుతుంది, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ f1 ఇంటర్సెక్షన్ డొమైన్ ఆఫ్ f2. ఇది మనం చెప్పాం. డొమైన్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటాం, అదే రేంజ్కి అయితే యూనియన్ తీసుకుంటాం. అదే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ f1 యూనియన్ రేంజ్ ఆఫ్ f2. ఎస్. గుర్తుందా, మర్చిపోయినారా? ఆర్ యు రిమెంబర్? ఎస్ ఆర్ నో? ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ f1 యూనియన్ f2 రాస్తే డొమైన్ అనేది ఇంటర్సెక్షన్ తీసుకుంటాం, రేంజ్ అనేది యూనియన్ తీసుకుంటాం. క్లియర్? గుర్తుకొచ్చిందా? ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకి రేంజ్ కావాలి అంటే ఇప్పుడు దీని రేంజ్ కనుక్కుంటాం, దీని రేంజ్ కనుక్కుంటాం, ఆ రెండింటికి యూనియన్ రాయాలి. రిమెంబర్, యూనియన్ రాయాలి. ఎస్. ఓకే. ఇప్పుడు దీని రేంజ్ కనుక్కోవాలంటే ఇంటర్వల్ ఇచ్చారు, ఫైనైట్ ఇంటర్వల్ ఇచ్చారు. సో ఫైనైట్ ఇంటర్వల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏదైనా సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి. ఎస్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది డొమైన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రేంజ్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి. ఎప్పుడు ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే కంటిన్యూస్ అండ్ ఇంక్రీజ్. అదే డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు రివర్స్ అనమాట, ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎప్పుడు ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఓకేనా? కంటిన్యూస్ మనకి ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇస్ కంటిన్యూస్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఫంక్షన్. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఏంటి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఇట్ నెవర్ బికమ్ 0 కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్. మనకి డినామినేటర్ అక్కడ ఇన్ఫినిటీ రావు, ఈ వాల్యూస్ డినామినేటర్ 0 రాదు అంటే ఇన్ఫినిటీ రావు అనమాట ఈ వాల్యూస్, కాబట్టి దే ఆర్ నాట్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఇది కంటిన్యూస్. ఫైన్. ఇప్పుడు మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయినప్పుడు ఇంక్రీజింగ్ అవుతున్నప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ ఉంటుంది, ఇక్కడ మాక్సిమం వాల్యూ ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి. డిక్రీజింగ్ అయినప్పుడు ఏమవుతుంది, డిక్రీజింగ్ అవుతుంది, ఏ నుంచి బికి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ మినిమం ఉంటుంది కాబట్టి రివర్స్ రాసుకోవాలి. ఎందుకు, ఇంటర్వల్లో ఎప్పుడు కూడా
మనం ఆల్రెడీ చెప్పాం ఇంటర్వల్ ఎప్పుడు కూడా ఇంటర్వల్ ఏ కామా బి ఎప్పుడు కూడా ఏ మస్ట్ బి లెస్ దాన్ బి. ఓకేనా? ఏ అనేది బి కంటే తక్కువ ఉండాలి. ఎస్ అది. కాబట్టి ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే ఎట్లా రాస్తాం, డిక్రీజింగ్ అయితే ఎఫ్ ఆఫ్ బి కామా ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే ఫైన్. నౌ అయితే ఇప్పుడు ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కుంటాం? ఎనీబడి? మీకు ఒక ఫంక్షన్ ఇచ్చాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాం. అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ అది ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ ఇయర్ ఇదంతా ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్. హౌ వీ విల్ క్యాల్కులేట్ వెదర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? డిఫరెన్షియేషన్ చెప్పాను మీకు. ఓకేనా? ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కనుక్కుంటే మన గ్రాఫ్ తో సంబంధం లేదనమాట. ఓకే? కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కనుక్కోవాలంటే ఎస్ ఇది డిఫరెన్షియేషన్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ చేయండి. దీన్ని f1 అనుకుందాం. సో f1x ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో డిఫరెన్షియేషన్ చేయండి. f1 డాష్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. The derivative of x is 1 minus x into the derivative of x square plus 1 is 2x by x square plus 1 whole square. So which equal to x square minus 2x square. So this is 1 minus x square by x square plus 1 whole square. Clear? Now see x ఎక్కడ ఉంది? 1 to 2. 1 to 2 1 minus x square ఏమవుతుంది? నెగటివ్ కదా. 1 to 2 ఏదైనా వాల్యూ తీసుకోండి, మధ్యలో 1.5 తీసుకోండి. 1.5 తీసుకుంటే ఇది ఏమవుతుంది? సో 2 పాయింట్ సంథింగ్ అవుతుంది, 2.55 సంథింగ్ అవుతుంది, 2.25. ఓకే? కాబట్టి యు ఆర్ గెటింగ్ నెగటివ్ వాల్యూ. సో ఎఫ్ డాష్ ఒక f1 డాష్ x లెస్ దెన్ 0 అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ద డెరివేటివ్ లెస్ దెన్ 0 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్? డిక్రీజింగ్ ఫంక్షన్. ఓకేనా? ఫైన్. సో డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇది ఎఫ్ ఆఫ్ బి కామా ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవాలి. రేంజ్ ఎఫ్ ఆఫ్ బి కామా ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవాలి. క్లియర్? ఓకే. ఇప్పుడు ఇది డిక్రీజింగ్ కాబట్టి ఇది కూడా డిక్రీజింగ్. ఎందుకంటే జస్ట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ఆఫ్ 2. 2తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ వస్తుంది, అంతే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్ ఫంక్షన్. క్లియర్? ఓకే. కాబట్టి ఫైనల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్. ఓకేనా? ఫైన్. సో కాబట్టి ఇప్పుడు రేంజ్ ఏమొస్తుంది? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఓకే. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 యూనియన్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి? డిక్రీజింగ్ కదా. ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఏది? ఈ వాల్యూ ఎఫ్ ఆఫ్ 2 కామా ఎఫ్ ఆఫ్ 1 ఓపెన్ ఇంటర్వల్ యూనియన్ ఇది కూడా ఎఫ్ ఆఫ్ 3 కామా ఎఫ్ ఆఫ్ 2. యా. సో ఎఫ్ ఆఫ్ 2 ఎంత? 2/5 అంతేనా? 2/5. దిస్ ఇస్ 2/5 కామా ఎఫ్ ఆఫ్ 1 ఎంత? 1/2 యూనియన్ ఎఫ్ ఆఫ్ 3 ఎంత? 6/10. 6/10 అంటే 3/5. దిస్ ఇస్ 3/5 కామా సో ఇక్కడ సారీ 2 దగ్గర కదా, 2 దగ్గర క్లోజ్డ్ ఇంటర్వల్ ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ దిస్ వన్. ఎస్ 2 ఎఫ్ ఆఫ్ 2 ఎంత? 4/5. Yes, so this is the range of the function. Clear? Is it clear? అర్థమైందా? Okay, fine. Okay, so let us start our actual topic, probability. Okay, so Uday, is it clear?
Is it correct answer? Okay, na? 2/5, 1/2 union, open interval 3/5, 4/5. Okay, fine. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ యాక్చువల్ టాపిక్ ప్రాబబిలిటీ. సో ఈ రోజు మనం మొత్తం ఇప్పుడు బేసిక్స్ మాత్రం నేర్చుకుంటాం. అంటే ఈ ప్రాబబిలిటీలో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఏమేమి వస్తాయో ఈ ఫస్ట్ టెర్మినాలజీ, ఈ బేసిక్స్ ఏమేమి అవసరమో ఇవి ఫస్ట్ నేర్చుకుంటాం. తర్వాత ప్రాబ్లం చేయడం అనేది ఈజీ. ఆల్రెడీ మనం పెర్మిటేషన్ కాంబినేషన్ నేర్చుకున్నాం కాబట్టి సో ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. టెర్మినాలజీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈరోజు డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఫైన్. సో ఫస్ట్ మీరు ప్యాక్ అబ్జర్వ్ చేశారనుకోండి, టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. అందరికి తెలిసింది. ఓకేనా? ఎనీవే మేబీ కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు 53 ఉంటాయి. ఒకటి జోకర్ అనేది ఎక్స్ట్రా పెడతారు కొంతమంది. ఎస్, am I కరెక్ట్? ఎస్ ఆర్ నో? సో కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు జోకర్ అనేది ఒక కార్డ్ ఎక్స్ట్రా పెడతారు. 53 ఉంటాయి. బట్ ఇన్ జనరల్ 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ తోటి గేమ్ ఆడతారు. యా, ఈ 52 కార్డ్స్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటారు, కొన్ని బ్లాక్ ఉంటాయి, కొన్ని రెడ్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో బ్లాక్ కార్డ్స్, రెడ్ కార్డ్స్. సో బ్లాక్ కార్డ్స్ కదా, సో బ్లాక్ కార్డ్స్ అలాగే రెడ్ కార్డ్స్. సో బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ 26, అలాగే రెడ్ కార్డ్స్ 26. సో 52 టోటల్. ఓకే, ఫైన్. Now again this black cards split into 2 parts. Okay, so this black cards again split into 2 parts. Yeah, so spade, club. Yes, అలాగే రెడ్ కార్డ్స్ అగైన్ స్ప్లిట్ ఇంటూ 2 way. Yes, heart, diamond, heart and diamond. సో ఈచ్ వన్ ఎన్ని ఉంటాయి? ఈచ్ వన్, సో ఇవి 2 పార్ట్స్ కదా, ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. కాబట్టి స్పేడ్ 13, క్లబ్ 13, అలాగే హార్ట్ 13, డైమండ్ 13. 13 4 52. ఓకే, ఫైన్. సో ఇక్కడ స్పేడ్, సో స్పేడ్ షేప్ ఎట్లా ఉంటుంది? సో నాకు వాట్ సరిగా రాదు, సో యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఓకేనా? సో ఇది స్పేడ్. ఓకే, నెక్స్ట్ క్లబ్. సో క్లబ్ అనేది ఎస్, ఇస్ ఇట్ కరెక్ట్? యా, దిస్ ఇస్ క్లబ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ హార్ట్. సో హార్ట్ రెడ్ కలర్ కదా, సో రెడ్ వేద్దాం. సో దిస్ వన్ ఇస్ హార్ట్. సో డైమండ్, ఇది డైమండ్. క్లియర్? యా, సో ఈచ్ వన్ 13 కార్డ్స్ ఉంటాయి. ఫైన్. ఇప్పుడు వీటిలో అంటే మనం ఇప్పుడు ఈ కార్డ్స్, ఇప్పుడు ఈ షేప్స్ లో ఉండేవి మనకి వీటిని మళ్ళీ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తామంటే, సో 13 కార్డ్స్. ఇప్పుడు స్పేడ్ 13 కార్డ్స్. స్పేడ్ 13 కార్డ్స్ ఏముంటాయి? సో 2 3 4 5 6 7 8 9 10. ఎస్, జే క్యూ కే ఎస్. ఎస్ ఆర్ నో?
సో ఏస్ని జనరల్గా మనం 1 కింద తీసుకుంటాం, ఓకేనా. సో కొన్ని గేమ్స్లో 11 కింద తీసుకుంటాం. ఇట్ డిపెండ్ ఆన్ ద ఏరియా, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అనమాట గేమ్ ఆడేటప్పుడు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వీటన్నిటి కూడా కామన్గా ఉన్నది ఏంటంటే ఇప్పుడు రాద్దాం. ఓకే, సో వీటన్నింటి కూడా కామన్గా ఏమి ఉంటాయో రాద్దాం. సో ఫస్ట్ నెంబర్ కార్డ్స్. సో నెంబర్ కార్డ్స్ ఏముంటాయి? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవి నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్. ఓకేనా. సో ఫేస్ కార్డ్స్ ఆర్ కోర్ట్ కార్డ్స్ అంటారు, దీన్ని కోర్ట్ కార్డ్స్ అని అంటారు. సో కోర్ట్ కార్డ్స్. సో JQK. ఓకేనా, JQK. ఓకే, నెక్స్ట్ ఇంకా వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. రిమెంబర్ JQK ఫేస్ కార్డ్స్. ఓకేనా. నెక్స్ట్ హానర్ కార్డ్స్. ఎస్, హానర్ కార్డ్స్. మనకి ఈ టెర్మినాలజీ కావాలన్నమాట. మేబీ మీ ఏరియాలో ఎట్లా పిలుస్తే తెలీదు, ఈ టెర్మినాలజీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హానర్ కార్డ్స్. సో హానర్ కార్డ్స్ అనేవి JQKA. వీటిని హానర్ కార్డ్స్ అన్న. ఓన్లీ ఫేస్ కార్డ్స్ అంటే JQK మాత్రమే ఫేస్ కార్డ్స్. ఆర్ కోర్ట్ కార్డ్స్ అంటాం. ఓకేనా, ఫైన్. యా. సో ఇక్కడ నెక్స్ట్ ఈ జేన్ అనమాట జనరల్ గా నేవ్ కార్డ్ అని కూడా అంటారు అనమాట. నేవ్ కార్డ్ అనేది జే. ఈ జేకి నేవ్ కార్డ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఎస్. నెక్స్ట్ ఏస్ కార్డు. అంటే ఏ అనమాట. ఏస్ కార్డు. ఏ. సో జనరల్ గా ఏని మనం జనరల్ గా 1తో కొంతమంది దాని వాల్యూని 1గా తీసుకుంటాం అనమాట. ఏని జనరల్ గా 1గా తీసుకుంటాం. ఎనివే చాలా ఏరియాలు ఏంటంటే 11 కూడా తీసుకుంటాం. మరి ఇప్పుడు మా ఏరియాలో అనుకోండి, మేము 21 డాట్స్ అన్నమాట. ఒక 21 చొక్కానే గేమ్ ఆడుతాం. దానిలో ఏని మేము 11గా తీసుకుంటాం. సో 1 ఏస్ 1 10 వస్తే 21 గేమ్ అనమాట. ఓకేనా. సో అట్లా. సో మామూలుగా సెట్ ఆడతారు. సెట్ ఆడేటప్పుడు అంటే ఈ ఏస్ అనమాట 1 కింద ట్రీట్ చేస్తారు. సో ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ మన మ్యాథమెటిక్స్ లో ఏస్ని జనరల్గా 1గా ట్రీట్ చేస్తాం. ఓకేనా, ఫైన్. నౌ సో ఇది ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక కార్డు తీసుకోండి. సపోజ్ 2 అని ఒక నెంబర్ కార్డు తీసుకోండి. ఓకే, 2 అనే కార్డు తీసుకుంటే దానికి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 2 అనే ఫేస్ కార్డ్స్ 4 ఉంటాయి. ఓకేనా. 2 అనే నెంబర్ తీసుకుని, ఓకే, సో ఒక షూట్. ఇప్పుడు దీన్ని ఇదొక షూట్, ఇది మొత్తం 4 షూట్స్ అనమాట. క్లియర్? ఇది డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52. అవుట్ ఆఫ్ 52 26 బ్లాక్, 26 రెడ్. ఓకే. అగైన్ బ్లాక్ కార్డ్స్ స్ప్లిట్ ఇంటూ స్పేడ్, క్లబ్ అండ్ రెడ్ స్ప్లిట్ ఇంటూ హార్ట్, డైమండ్. ఈచ్ వన్ ఇస్ షూట్. అంటే ఒక 13 ఒక షూట్లు ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. ఒక షూట్లో 13 కార్డ్స్ ఉంటాయి. క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ నేను 10 నెంబర్ తీసుకున్నాను. ఈ 10 నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 10 నెంబర్ కార్డ్స్ 4 ఉంటాయి. ఎందుకు చూడండి, మనకి 9, 10, 11, 12 ఏ కలిపి 13, మొత్తం 13 కార్డ్స్. ఎస్. సో
13 ఇంటూ 4. కాబట్టి ఒక 10 అనే నెంబర్ తీసుకుంటే ఈ 10 అనే నెంబర్లు ఏముంటాయి మనకి? ఒక స్పేడ్ ఉంటుంది, ఒక క్లబ్ ఉంటుంది, ఒక హార్ట్ ఉంటుంది, ఒక డైమండ్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు 10 నెంబర్ గల కార్డ్స్ 4 ఉంటాయి. అవుట్ ఆఫ్ 4 2 ఆర్ బ్లాక్, 2 ఆర్ రెడ్. ఆ 2 బ్లాక్ కూడా ఏముంటాయి? స్పేడ్ బ్లాక్ ఉంటుంది, క్లబ్ బ్లాక్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఈ ఈ టెర్మినాలజీ మనకు బాగా అవసరం ఉంటుంది అన్నమాట. ఓకేనా? అది. కాబట్టి ఇప్పుడు ఒక 10 ఇప్పుడు ఎట్లా అంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఓకే ద కార్డ్ రెడ్ 10. ఓకేనా? రెడ్ 10 అంటప్పుడు ఏమొస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. రెడ్ 10 అనేది ఇక్కడి నుంచి వస్తుంది. సో ద రెడ్ 10 పాసిబిలిటీస్ ఎన్ని? 2. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 52. ఎస్ 2/52. సో 1/26 ఆన్సర్. అట్లా అనమాట. కాబట్టి టెర్మినాలజీ అన్ని కూడా మనం తెలుసుకుని ఉండాలి. క్లియర్? సో ఇది అర్థమైంది అందరికి? ఇంకా వీటిలో ఏమైనా ఎవరికైనా ఇంకా ఇది కాకుండా కొత్తగా ఏమైనా తెలుసుంటే ఏమైనా చెప్పండి మీరు. దిస్ ఇస్ మ్యాథమెటికల్ టెర్మినాలజీ. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా? దీని ఒక ఖచ్చితంగా ఇదంతా మొత్తం నీట్గా రావాలి ప్రతిది. ఎందుకంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు డైస్ అనమాట. ఓకే. 2 డైస్ అనమాట. మనం 2 డైస్ రోల్ చేసేటప్పుడు సో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? అవుట్కమ్స్ ఏమి ఉంటాయి చూద్దాం. 2 డైస్. ఓకే. సో దిస్ ఇస్ die 1. ఓకే. సో dice 1. సో దిస్ సైడ్ I will take dice 2. ఇప్పుడు ఏదైనా ఒక డై తీసుకుంటే దానిపైన 6 డిజిట్స్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇట్ సైడ్ 1 2 3 4 5 6. ఓకే. దిస్ సైడ్ సో 1 2 3 4 5 6. ఓకే. సో ఇప్పుడు 2 డైస్ మనం రోల్ చేసాం. సో 2 డైస్ రోల్ చేసినప్పుడు మనకి అవుట్పుట్స్ ఎట్లా వస్తాయి? సో 1 1 రావచ్చు. అంటే దిస్ ఇస్ 1 కామా 1. ఓకే. నెక్స్ట్ సో దిస్ 1 కామా 2. సో 1 కామా 3. ఓకే. ఫైన్. సో 1 కామా 4. 1 కామా 5. 1 కామా 6. క్లియర్? ఓకే. నెక్స్ట్ సో 2 కామా 1. I will write fast. Okay. 2 కామా 2. సో 2 కామా 3. 2 కామా 4. 2 కామా 5. 2 కామా 6. Yes. Next 3 కామా 1. 3 కామా 2. 3 కామా 3. 3 కామా 4. 3 కామా 5. 3 కామా 6. Yes. Next 4 కామా 1. 4 కామా 2. 4 comma 3. So 4 comma 4. 4 comma 5. 4 comma 6. Next 5 comma 1. 5 comma 2. 5 comma 3. 5 comma 4.
5, 5 and 5, 6. At last 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 and 6, 6. So total possibilities 36. Yes or no? Total possibilities 36. Yeah. Okay, fine. ఇప్పుడు మనకి ఇవి అవుట్కమ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం అడిగారు, ఫైండ్ ద ప్రాబబిలిటీ, ఓకే, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద సమ్ ఆఫ్, ఓకే, ద సమ్ ఆఫ్ అవుట్కమ్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. ఓకే, ఇప్పుడు మనం 2 డైస్ రోల్ చేసేటప్పుడు ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చారు. ఓకేనా? సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు పాసిబిలిటీస్ ఎక్కడ ఉంటాయి చూడండి. 10 అంటే దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. Yeah, so greater than or equal to 10. So then what is the probability? So 3, 6. So 6/36. 6/36 which equal to 1/6. Yes, లేదా so when 2 dice are rolled, okay, when 2 dice are rolled, then find the probability getting the same number, okay, getting the same number on both the dice, getting same number on the both the dice. So same number అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? సో 1, 1 సేమ్ నెంబర్ అంటే 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5 and 6, 6, which is 6 by total possibilities 36. So 6/36 which is 1/6. Okay na? లేదా find the probability, okay, when 2 dice are rolled, find the probability getting the sum is 4. Getting the sum is 4 అన్నారు. సో getting the sum is 4 అంటే సో మనం ఎక్కడెక్కడ ఉంటుంది సమ్ 4 అనేది. సో 2, 2, this is 1, 3, 3, 1. Getting the sum 4. Okay, so 1, 2, 3. So which is 3/36 which is equal to 1/12. Clear? సో మనకి డైస్ 2 డైస్ రోల్ చేసేటప్పుడు దీస్ ఆర్ ద అవుట్కమ్స్. సో మన ప్రాబ్లమ్స్ అనేది జనరల్ గా ఎలా కొడతారంటే ఈక్వల్ నెంబర్ ఆన్, ఓకే, ఈక్వల్ అవుట్పుట్స్ లేదా సమ్ ఆఫ్ ద అవుట్పుట్స్. ఓకేనా? సో ఇటువంటి ప్రాబబిలిటీ మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. క్లియర్? సో దిస్ ఇస్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద వెన్ 2 డైస్ రోల్డ్ అన్నమాట. క్లియర్? ఓకే. Okay, so next, so odds in favor of A. Okay, odds in favor of A. Odds in favor of A. So that is, so probability of A is probability of A bar. Odds in favor of A. So odds in favor of A probability మనం అడిగితే సో probability of A is probability of A dash. So odds in favor of A అంటే the number of favors by the number of unfavor అన్నమాట. ఓకే, అలాగే odds against A. So that is probability of A bar is to probability of A. Probability of A bar is to probability of A. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి probability of A is probability of A bar is x is to y ఇచ్చారు. ఓకే, probability of A is probability of A bar అనేది x is to y ఇచ్చారు.
So in that case, what is the probability of A? So probability of A equal to x by total x plus y. Clear? Other probability of A bar. So probability of A bar equal to y by x plus y. Probability of A bar ante y. A bar anedi y. A anedi x kabatti. Clear? So ఇది odds in favor of A, odds against A. Okay na? So odds in favor of A ante you have to calculate probability of A is to probability of A dash. Odds against A ante you have to calculate probability of A bar is to probability of A. Clear? Okay. So next, so axiomatic approach to probability. So axiomatic approach. అంటే యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఫార్ములాలో ప్రాబిలిటీ అనేది ఎట్లా మనం సో దీన్ని రాస్తాం అన్నది. ఇప్పుడు p ఈజ్ ఎ ఫంక్షన్, ప్రాబిలిటీ ఫంక్షన్. సో ఇట్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్, ఓకే, ఇట్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ సో పవర్ సెట్ ఆఫ్ ఎస్ పవర్ సెట్ ఆఫ్ ఎస్ టు ఏ రియల్ నెంబర్. యాక్చువల్గా ఇక్కడ ఈ రియల్ నెంబర్ అనేది మనకి ఇన్ బిట్వీన్ క్లోజ్డ్ 0, 1 అనమాట. ఎస్. సో ప్రాబిలిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ పవర్ సెట్ ఆఫ్ ఎస్. పవర్ సెట్ ఆఫ్ ఎస్ అంటే ద సబ్సెట్ ఆఫ్ ఆల్ ద sample space. S is the sample space here. Okay. So this is called a probability function. Okay. If the first condition probability of E is greater than or equal to 0. E is a subset of S. E is a subset of S. And if you take any event in the sample space, the probability must be greater than or equal to 0. And it should not be negative. Should probability అనేది ఎప్పుడు కూడా నెగటివ్ రాదు. క్లియర్? ఓకే. నెక్స్ట్